కీర్తనలు 44వ అధ్యాయం 9వ వచనం నుంచి. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచున్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకుంటున్నారు. భోజన పదార్థముగా ఒకటి గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వేల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవు నీ ప్రజలను అమ్మియున్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేస్తున్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచున్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచున్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గడాంధకారం చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచియున్నెడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్నెడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లేమ్ము, నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరుచున్నావు. మా బాధను, మాకు కలుగు హింసలను నీవేళ మర్చున్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపము. ఈ 44వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో చెప్పబడినటువంటి కొన్ని అంశాలు ఒక ఆధారంగా వ్రాసినట్లుగా మనం గతంలో చూస్తున్నాం. ఇక్కడ మొదటి 8 వచనాల్లో దేవుడు ఏ విధంగా వారికి తీసుకొచ్చి విజయం అనుగ్రహించి యెహోషువ ద్వారా నడిపించి ఆయా గోత్రముల వారు ఏ ఏ భాగాలలో ఉండాలో దాని అంతటిని నిర్ణయించిన తర్వాత కొంతకాలం వారు అక్కడ గడిచిన తర్వాత దావీదు సమయంలో చాలామంది ఇంకను అన్యజనులు ఉంటున్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఓడించి ఆ రాజ్యాన్ని స్థిరపరిచి సొలొమోను కాలంలో అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి నిజమైనటువంటి ఇశ్రాయేల్ యొక్క పరిపాలన కొంత భాగం వరకు మనం చూడవచ్చు. దాని తర్వాత రాజుల కాలంలో మెల్లమెల్లగా వారు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి గతంలో ఏ ఏ జాతులు వారు ఆ ప్రాంతంలో ఉండి దేవునికి విరోధంగా నడుచున్నారో వారి యొక్క పద్ధతులను అవలంబించి దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయినటువంటి తనాన్ని బట్టి దేవుడు మరలా వారితో వ్యవహరించి వారిని శిక్షించినట్లుగా మనం ఇక్కడ 2వ రాజులు గ్రంథంలో చాలా భాగాల్లో చూడవచ్చు. అయితే విశేషంగా ఈ దేవుని యొక్క మందిరంలో పరిచర్య జరిగించేటువంటి కోరాహు కుమారులు మరి దేవునికి సమీపంగాను ఆయనతో సన్నిహిత సాంబంధ్యం కలిగి జీవించినటువంటి బిడ్డలు ఈ రాజులు తర్వాత వారి యొక్క ప్రేరేపణ చేత అనేక మంది ప్రజలు విగ్రహారాధన వైపు మరలినప్పుడు దేవుని పక్షంగా నిలబడి వారు అవమానాన్ని దుఃఖాన్ని సహించి మరలా దేవుడు వారి ప్రార్థన విని పూర్వ వైభవాన్ని వారికి పునరుద్ధరించాలని కోరుతూ చేసినటువంటి ప్రార్థన తర్వాత ఆ ప్రార్థనా సమయంలో వాళ్ళ హృదయాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి మాటలు మనం ఈ యొక్క కీర్తనలో ఇప్పుడు 9వ వచనం నుంచి చివరి వరకు మనం చదివిన భాగాల్లో కనబడుతుంది. కొన్ని వచనాలు మనం చూద్దాం. 9వ వచనంలో, అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచున్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకున్నావు. దాని తర్వాత 10వ వచనంలో, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు, మమ్మను ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకుంటున్నారు.
తరువాత 14వ వచనంలో అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. ఈ భాగాలలో మనం ఇక్కడ చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల వరకు. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించును. సిరియనులు అతన్ని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకుని దమస్కునకు కొనిపోయేది. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. రెమల్యా కుమారుడైన పెహకు యూదావారిలో పరాక్రమశాలులైన 1,25,000 మందిని ఒక్కనాడు హతం చేసిన. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రి రాజ సంతతి వాడైన మయసాను, సభాముఖ్యుడైన అజ్రీకామును, ప్రధానమంత్రి అయిన ఎల్కానాను హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరుల నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకుని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకుని దానిని షోమ్రోనుకు తెచ్చిరి. దాని తర్వాత 16 నుంచి 18 వచనాల్లో కూడా అదే అధ్యాయంలో, ఆ కాలమందు ఏదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా రాజైన ఆహాజు తనకు సహాయం చేయుడని అషూరు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. ఫిలిష్తీయులు షెఫేలా ప్రాదేశములోని పట్టణముల మీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కున ఉన్న పట్టణముల మీదను పడి బెత్షెమెషును, అయ్యాలోనును, గెదేరోతును, సోకోనును దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురం ఉండేది. 19వ వచనం, ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండెను కనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. ఇక్కడ మనం ఈ కీర్తన 44వ అధ్యాయంలో చదివినటువంటి ఈ భాగాలన్నిటిలో కూడా, అంటే 9వ వచనం, 10వ వచనం, 11, 12, 13 వచనాల్లో ఏ విధంగా సిరియనులు, ఇశ్రాయేల్ వారు, ఏదోమీయులు, ఫిలిష్తీయులు అందరూ కూడా వీరిని దాసత్వంలోనికి తీసుకెళ్లిన భాగాలు మనం 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో చూస్తున్నాం. తర్వాత 14వ వచనంలో చెప్పబడినట్లుగా అన్యజనులలో నీవు మమ్మను సామెతగాను హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. ఇది దేవుడు వాళ్ళకు ముందుగానే చెప్పినాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 36, 37. యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకున్న నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరగని జనమునకు అప్పగించను. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు, సామెతకు, నిందకు నీవు హేతువైంది. ముందుగా చెప్పబడినటువంటి ప్రవచన వాక్య ప్రకారము ఎప్పుడైతే ఈ రాజైన ఆహాజు తర్వాత అతని చేత ప్రేరేపింపబడినటువంటి అనేక మంది సరైన విధంగా దేవుడి ఎదుట జీవించలేదో వారిని ఇటువంటి విధంగా సామెతకు, హేతువుకు, ప్రజలు తల ఆడించుటకు కారణంగా చేయబడ్డారు. అటువంటి సమయంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి ఆయన వైపు మాత్రమే చూచినటువంటి ప్రజలుగా ఉన్నారో ఈ కోరాహు కుమారులు ఈ 15వ వచనం నుంచి కొన్ని మాటలు పలుకుతున్నారు. నిన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. కనుక ఈ ఎంతో మహిమ కలిగినటువంటి దేవుడు వారి మధ్యలో నివసించుతున్న సమయంలో ఈ విధంగా శత్రువుల చేతికి వారు అప్పగించబడి దేవుని యొక్క ఆలయం మూయబడి మరి రాజు, ప్రజలు అనేక మంది చెరలోనికి వెళ్ళిపోయి వారందరూ కూడా నిందకు, అవమానమునకు హేతువుగా చేయబడిన సమయంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు అనేక మందికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి వారు సిగ్గుతోటి, అవమానంతోటి మరి బాధపడిన వారుగా మనం చూస్తున్నాం. తర్వాత 17వ వచనంలో, ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీది ద్రోహులం కాలేదు. ఎవరైతే విగ్రహారాధనకు లోబడి మరి అనేక మంది చెరపట్టబడి దాసత్వంలోనికి వెళ్ళిపోయారో మేము
ఎక్కడ ఉంచబడినప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టినటువంటి విధంగా నీతో నిబంధనను మీరి ద్రోహులంగా లేము. అంటే మిమ్మల్ని మేము విడిచిపెట్టలేకుండా ఈ పరిస్థితులు మాకు కలిగినప్పటికీ కూడా నిన్ను హత్తుకుని ఉన్నామని చెప్తున్నారు. 18వ వచనం, మా హృదయం వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలో ఉన్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారం చేత మమ్మను కప్పి ఉన్నావు. మేము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు మమ్మల్ని బాగా ఇబ్బందికరమైన, అంటే నక్కలో ఉన్న చోట అంటే మనుషులు ఉండకుండా పాడుబడినటువంటి స్థలాలని అర్థం, లేక అది క్రూరమైనటువంటి జంతువులు నివసించేటువంటి స్థలం అని అర్థం. అక్కడ నక్కలు అనేటువంటి ఒక పేరు మాత్రమే రాసి ఉన్నారు, కానీ ఇంగ్లీష్ భాషలో డ్రాగన్స్ లేక సర్ప్ వేరే విధంగా రాయబడింది కనుక రెండు రకాలుగా కూడా మనం దాన్ని చూడవచ్చు. అయితే మాటకు అర్థం ఏంటంటే, మేము అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మా హృదయం నిన్ను విడిచి వెనకకి వెరలిపోలేదు, తరువాత మా సుఖాన్ని కోరుకుని నిన్ను విడిచిపెట్టినటువంటి వారంగా మేము లేము. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మా హృదయం నిన్ను హత్తుకుని జీవించి ఉన్నది అని చెప్తున్నాడు. 20వ వచనం, మా దేవుని నామమును మేము మరిచియున్న ఎడల, అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. మేము సిగ్గు అవమానంతో కలిగి జీవిస్తున్నప్పుడు సమయంలో అయినా సరే, ఎక్కడైనా సులువైన మార్గం ఉండి ఇప్పుడు మాకు కలిగినటువంటి శ్రమను, దుఃఖాన్ని, ఇబ్బందిని మేము మర్చిపోయే విధంగా మా యొక్క హృదయంలో అయినా సరే ఎవరైనా మాకు సహాయం చేసి మాకు విడుదల కలుగు చేస్తే బాగుండును అనేటువంటి తలంపుతో మేము ఎవరి వైపైనా చూచినట్లయితే, నువ్వు మా హృదయ రహస్యాలను కూడా ఎరిగి పరిశీలించే దేవుడు, దానిని కూడా తప్పకుండా నువ్వు చూడగలవు. కనుక మా జీవితంలో ఇటువంటి సిగ్గు, నింద, అవమానము, ఎడారి, నక్కలున్న చోట లేక తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో గుండా మేము వెళుతున్నప్పటికి కూడా మా జీవితంలో ఎప్పుడు కూడా వేరే వారి ద్వారా సహాయం పొందాలని కానీ, లేక వేరే విగ్రహాల వైపు మా చేతులు చాపాలని కానీ, లేక మేము వేరే వారికి దాసులమై మేము మిమ్మల్ని విడిచిపెట్టాలనేటువంటి తలంపు కానీ మా హృదయంలో కూడా మసలలేదు అని చెప్తున్నాడు. అంటే ఎంత మరి ఖచ్చితంగా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభువును ప్రేమించి ప్రభువుని హత్తుకుని జీవించినటువంటి శేషించినటువంటి ఇశ్రాయేలు వారికి గుర్తుగా ఉన్నటువంటి కోరాహు కుమారులు రచించినటువంటి దానిలో మనం చూస్తాం. తర్వాత 22వ వచనం, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుతున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుతున్నాం. అంటే ముందుగానే వీళ్ళందరూ కూడా ఈ గొర్రెలు ఏ విధంగా అయితే మరి మాంసం కొరకు సిద్ధపరచబడినటువంటి గొర్రెల వలె ఉన్నారో అటువంటి కోవలోనికి మేము చేర్చబడి ఉన్నామని చెప్తున్నాడు. గొర్రెలు మరి మనం ఉన్ని చేసుకోవటానికి పనికొచ్చే విధంగా కూడా వాటిని పెంచవచ్చు, లేక ఇంకా గొర్రెలను యొక్క సంతాన అభివృద్ధిని చేసి మందను విస్తరించుకోవడానికి పనికొచ్చే విధంగా కూడా చేయవచ్చు. మేము అటువంటి కోవకు చెందిన వారంగా కాకుండా వధించబడి వేరే వారికి ఆహారంగా ఉండటానికి చేయబడినటువంటి గొర్రెల గుంపులో చేయబడ్డామని చెప్తున్నాడు. తర్వాత అది ఎలా వధించుతున్నారు? దినమెల్ల, అంటే అది ఒకరోజు అయిపోయిన తరువాత జరిగేటువంటి విషయం కాదు. అది రోజు ప్రతి సమయంలోనూ చనిపోతున్నటువంటి అనుభవంలో గుండా తీసుకొని వెళుతున్నామని అటు చెప్తున్నాడు. క్రైస్తవులు అనే వారికి రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, మరణం సంభవించడం అనేటువంటిది, మరణం సంభవించినప్పుడు మనము ప్రభువు నిర్ణయించినటువంటి స్థలంలోనికి మన యొక్క ప్రాణం వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్తుంది, దేవుడు అనుగ్రహించున్నాడు కనుక. శరీరము భూమిలో పాతి పెట్టబడుతుంది, తర్వాత కృషించి మన్నైపోతుంది. కానీ ఎవరైతే విశ్వాసులుగా యథార్థంగా జీవిస్తారో వారు ప్రభుతోటి ఇక్కడ కంటే అక్కడ సన్నిహిత సంబంధం, సహవాసత కలిగి వారుగా చేయబడతారు. అది ఒకసారి జరుగుతుంది. కానీ ప్రతిరోజు మరణం అనేటువంటిది, అంటే రోజు ప్రతిసారి చనిపోతున్నటువంటి అనుభవంలో కూడా వెళ్ళటం అనేటువంటిదే చాలామంది క్రైస్తవులు భయపడే విషయం. ఎందుకంటే ప్రతిరోజు మరణాన్ని వహించుకొని దినదినము జీవించుతూ, శరీరాన్ని నలగొట్టుతూ, ప్రభు యొక్క జీవాన్ని ప్రకటించగలుగుతూ మరి జీవించటం అనేటువంటిది, అది చాలామంది క్రైస్తవులకు కష్టతరమైనటువంటిది జీవితం.
సో ఈ కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే, మేము దినమెల్లా వధించబడుతున్నాం. అంటే ప్రతిరోజు, అంటే ప్రతి సమయంలోనూ ఆ మరణం యొక్క అనుభవాన్ని మేము వహించుకొని పోవచ్చున్నాము అని చెప్తున్నాడు. సో పౌలు 2 కొరింథీ 4వ అధ్యాయంలో, మేము మరణము మాలోను మీలో జీవమును కార్యసాధకమవుతున్నవి. అంటే ప్రతిరోజు మరణాన్ని వహించుకొని జీవించుతున్నటువంటి జీవితంలో గుండా వెళ్ళిన వాడుగా పౌలు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం మొదలుకొని చివరి వరకు అతడు జీవితంలో చనిపోయేటంత వరకు ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల ద్వారా నడిపించబడ్డాడో దానిని మరణమును మేము వహించుకొని పోతున్నామని చెప్తున్నాడు. సో ఇక్కడ కీర్తనకర్త కూడా అదే విషయం చెప్తున్నాడు. అలానే కాకుండా ఎవరెవరైతే సద్భక్తితో దేవుని ప్రేమించి ఆయనను వెంబడించాలని కోరుతున్నారో వారందరికీ కూడా అదే సరైనటువంటి అనుభవం. ఎవరు కూడా ఈ శరీర సంబంధమైనది, తర్వాత మనలో పడిపోయినటువంటి పాత పురుషుడు జీవించుతుండగా మన ప్రాణం, అవి సిలువ వేయబడకుండా అనుభవాన్ని లేకుండా దేవుని యొక్క జీవాన్ని మనం ప్రకటించలేం. అటువంటి అనుభవం లేకుండా వెళుతున్నటువంటి భక్తులను గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే, కీర్తన 116వ అధ్యాయంలో, యెహోవా దృష్టికి భక్తుల మరణము ఎంతో విలువైనది. అంటే ఎవరైతే అటువంటి మరణ అనుభవాన్ని కొనిపోతూ ప్రభువు కొరకు అన్ని పరిస్థితుల్లో కూడా నిలబడి ఆయన సాక్ష్యం కొరకు జీవించుతారో, ఆయన జీవాన్ని ప్రకటించగలిగేవారుగా ఉంటారో, వారు దేవునికి ఎంతో ప్రియమైన వారుగా చేయబడతారు. మనము అటువంటి మన జీవితకాలమంతయు మరణము అనేటువంటి భయం చేత దాసత్వంలో జీవించుతున్నటువంటి బిడ్డలు విడుదల కలుగు చేయటానికి మన ప్రభువు మృతుల్లో నుంచి తిరిగి లేచున్నాడు. కనుక మనకు కలిగేటువంటి దినమెల్లా వధించబడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అనేక మంది భక్తులు అటువంటి విధంగా ప్రభు కొరకు ప్రభు పక్షంగా నిలబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. 23వ వచనం నుంచి 26వ వచనం వరకు అతడు చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూడవచ్చు. ప్రభువా మేల్కొనము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మల్ని విడనాడకము. సో ఇప్పుడు ఇది జరిగింది, కానీ మమ్మల్ని అలాగే విడిచిపెట్టబడినటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచొద్దు. నీ ముఖమును నువ్వేళ మరుగుపరుచున్నావు, మా బాధను మాకు కలిగి హింసను నీవేళ మరుచున్నావు. ఇప్పుడు మేము అనుకునే దానికంటే ఎక్కువగా ఇబ్బంది లేకుండా వెళుతున్న పరిస్థితుల్లో నీవు మాకు తోడుగా ఉండి నీ ముఖమును ఇక మరుగు చేయక నీ వెలుగును మా మీద ప్రత్యక్షపరిచి మాకు విడుదల కలుగు చేయని అడుగుతున్నాడు. 26వ వచనంలో, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచింపు. ఎంతో దీనత్వంతో వాళ్ళకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మరి ప్రభు పక్షంగా నిలబడి మరి వారి యొక్క అంతరంగంలో కూడా ఎక్కడ వేరైనటువంటి భావన తలంపు లేకుండా ప్రభువుతోటి మరి అటువంటి సన్నిహిత సంబంధం కలిగి యథార్థమైన సంపూర్ణమైన హృదయంతో ప్రభువును హత్తుకుని జీవించినటువంటి బిడ్డల జీవితాలు మనం ఈ కీర్తనలో చూడవచ్చు. ఇక్కడ 22వ వచనంలో చెప్పబడినటువంటి 22వ వచనంలో, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుతున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుతున్నాము. ఆ వచనం రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. అక్కడ ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి 39వ వచనం వరకు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు?
శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయినవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ పౌలు దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారి పక్షంగా నిత్యత్వంలోనూ దానికంటే మునుపు మన ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలనా సమయంలోనూ ఎవరైతే ఆయన ఏర్పాటులో పిలువబడ్డారో వారు ఏ విధంగా సిద్ధపరచబడతారు అనేటువంటి వాక్యాలు 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చెప్పబడింది. దానికి ఒక షరతు ఉంచాడు. ఏమనంటే దేవుని ప్రేమించు వారికి అని. దేవుని ప్రేమించు వారికి ఏం జరుగుతాయంటే, అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. అంటే ఇప్పుడు ఆ కీర్తనకర్త 44వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాల్లో వాళ్ళు దేవుని ప్రేమించేవారుగా ఉన్నారు కనుక వాళ్ళు మాత్రమే అటువంటి అనుభవాన్ని కలిగి వాళ్ళు జీవించారు. మిగిలినటువంటి వారందరూ ఇశ్రాయేలీలే. ఆహాజు రాజు కూడా ఇశ్రాయేలీలే, దావీదు వంశం నుంచి పుట్టినటువంటి వాడే, యూదారాజు. అయినప్పటికీ వాళ్ళ హృదయాలు ప్రభు పక్షంగా స్థిరంగా లేవు. అలాగే నూతన నిబంధనలో కూడా పౌలు విశ్వాసులైన వారందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించి ఆయన మనం పిలిచున్నాడు. అందుచేతనే అంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన కుమారుని యందు విశ్వాసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని అనుగ్రహించను. అది దేవుడు మన పక్షంగా చేసింది. అయితే ఇక్కడ చూసే విషయం ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి మరి 1 యోహాను 3వ అధ్యాయంలో కనుక చూస్తే, మొదటే ఆయన మనల్ని ప్రేమించిన కనుక మనము ఆయనను ఇప్పుడు ప్రేమించుదాం. కనుక ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు, వాక్యాలు అన్నీ కూడా దేవుడు ప్రేమించిన వారని కాకుండా ఎవరు దేవుని ప్రేమించుతారో వారిని గురించి చెప్పబడ్డాయి. మనం చాలామంది విశ్వాసులను చూసినప్పుడు అందరూ కూడా దేవుని చేత ప్రేమించబడి ఉన్నారు, కానీ అందరూ దేవుని ప్రేమించేవారుగా లేరు అనేది మనకు అర్థమవుతుంది. ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలు గైకొనడు. కనుక మనం ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనుచున్నట్లయితే ఆయనను ప్రేమించుతున్నామనేటువంటి దానికి గుర్తది. అటువంటి వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం జరుగుతుందంటే, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడిగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు ముందుగా నిర్ణయించను. కనుక దేవుని కుమారునితో సారూప్యము గల వారొకటిగా మనము అంటే ఎవరైతే దేవుని ప్రేమించుతారో వారిని ముందుగా ఆయన నిర్ణయించి ఉండగా వారిని పిలిచి నీతిమంతులుగా తీర్చి మహిమపరిచి ఉన్నాడని వ్రాయబడినది. అని ఎవరైతే మరి మనం దేవుని కుమారుని యొక్క సారూప్యములో పాలివారముగరుట అనేటువంటిది ఎంతో గొప్ప ధన్యత. కేవలం మన పాపాలు క్షమించబడి నిత్యజీవం అనేటువంటి వరాన్ని పొంది నిత్యత్వంలో మనం ఆయనతో ఉండుట అనేటువంటిది ఆయన మన పక్షంగా ఉచితంగా చేసింది. మనము ఆయనను ప్రేమించి ఇప్పుడు కోరాహు కుమారుడు రాసినటువంటి కీర్తన భాగాల్లో ఉన్నటువంటి పరిస్థితులలో కూడా మనము ఆయన పక్షంగా ఉండి ఆయన కొరకు సాక్ష్యంగా గనక జీవించినట్లయితే దినదినము ఆయన యొక్క మరణానుభవాన్ని మన శరీరంలో కూడా వహించుకుంటూ ఆయన జీవాన్ని ప్రకటించగలిగినటువంటి పరిస్థితుల్లో గనక మనం మరణానికి భయపడకుండా ఉన్నటువంటి జీవితంలో జీవించినటువంటి బిడ్డల విషయంలో ఆయన సంకల్పం చక్కగా నెరవేర్చబడి తన కుమారుని యొక్క సారూప్యములోనికి పాలువారుగినట్లుగా ఆయన చేసేటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. ఆయన కుమారుని యొక్క సారూప్యములో పాలివారమై మహిమపరచబడి ఆయనతో పాటుగా రాబోయేటువంటి దినాల్లో 1000 సంవత్సరాలు పరిపాలన చేయటం అనేటువంటిది ఎంతో గొప్ప ధన్యకరమైన విషయం. దానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇలా ఉండగా అంటే అటువంటిది దేవుని నిర్ణయం మన పక్షంగా నిలబడి ఉండగా, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే ఇదంతా కూడా మనం గనక ఆయనను ప్రేమించడం గనక మొదలుపెట్టినట్లయితే దేవుడు మన పక్షంగా ఆయన
కుమారుని సారూప్యంలోనికి తీసుకుని వచ్చుట, మనం ఆయనతో పాటుగా మహిమపరచబడుట అనేటువంటి దానిలోనికి మనని చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి ప్రక్రియను ఆయన జరిగించుతుండగా మనకు విరోధిగా ఎవరు నిలబడగలుగుతారు అంటే ఎవరు నిలబడలేరు అని చెప్పి మనకి ఇంకా కొంత ఆదరణ కలిగించేటువంటి మాటలు చెప్తున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు అంటే మనలో ప్రారంభించినటువంటి ఆ కార్యమును ఆయన సంపూర్ణంగా చక్కగా నెరవేర్చగలుగుటకు సామర్థ్యం కలిగిన వాడు అని చెప్తున్నాడు. తర్వాత 34వ వచనంలో శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే. అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మన బలహీనతలు కానీ ఎక్కడైనా మన పొరపాటు జరిగి ఆయన పక్షంగా సరైన విధంగా యథార్థమైన హృదయంతో వ్యవహరించకుండా తప్పిపోయిన పరిస్థితుల్లో అపవాది యొక్క ఆరోపణలు మన కొరకై మన పక్షంగా కొట్టివేస్తూ మన పక్షంగా మన బలహీనతల విషయమై విజ్ఞాపన చేసేటువంటి ప్రధాన యాజకుడు కూడా మన ప్రభువే. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. ముందుగానే మాకు తెలుసు మేము ఇటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళవలసి వస్తుంది అని. అంటే దినదినము కూడా ఆ మరణం యొక్క అనుభవంలో కూడా ఈ లోక సంబంధంగా వెళ్ళినప్పుడు మాత్రమే అటువంటి విధంగా మేము జీవించవలసిన పరిస్థితులు మా జీవితంలో గనక కలిగినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఎటువంటి పరిస్థితి కూడా మమ్మల్ని ఎడబాపనేరదు. అనగా దేవుడు మమ్మల్ని ప్రేమించే విషయంలో కానీ మేము ఆయనను ప్రేమించే విషయంలో కానీ రెండింటిలో కూడా. ఎందుకంటే ఇక్కడ 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అంటే మనము ఆయనను ఈ పరిస్థితులను బట్టి మన ప్రేమ ఆయన పక్షంగా మారేదిగా ఉండదు అని చెప్తున్నాడు పౌలు. ఎందుకంటే ఆయన కుమారునితో సారూప్యం గలవారుటకు మనం పిలిచున్నాడు. ఎందుకంటే ఆయన కుమారునితో మనలను మహిమపరచవాలని దేవుడు ఉద్దేశించున్నాడు. కనుక ఆ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు మనం గమనించి దాని యొక్క విలువను గుర్తించినప్పుడు మనము ఆయనను ప్రేమించే విషయంలో ఎటువంటి పరిస్థితులైనా సరే, అది చెప్తున్నాడు, శ్రమ, బాధ, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, వీటన్నిటిలో కూడా మేము ఒకవేళ వధకు సిద్ధపరచబడినటువంటి గొర్రెలంగా జీవించవలసి వచ్చినప్పటికీ కూడా ఆ మమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో మేము తెలుసుకున్న వారమై మేము మిమ్మల్ని ప్రేమించేటువంటి విషయంలో వెనకబడిపోము అని చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాం. సో కనుక ఇప్పుడు ఈ వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఏదైనా సరే జరిగినప్పటికీ కూడా మేము వధించుటకు సిద్ధపరచబడిన గొర్రెలంగా ఎంచబడినప్పటికీ కూడా మేము మిమ్మల్ని ప్రేమించే విషయంలో వెనకబడిపోకుండానట్లుగా మిమ్మల్ని హత్తుకొని జీవించేటువంటి వారంగా మేము ఉన్నాము అని చెప్తున్నాడు పౌలు. అదే పాఠం విశ్వాసులైన మనందరికీ కూడా ఆయనను నిజంగా యథార్థమైన భక్తి కలిగి ఆయనను ప్రేమించుతూ ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఆయన కొరకు నిలబడగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు మరి పౌలు ఏ విధంగా చెప్తున్నాడో అటువంటి విధంగా ఆయన కొరకు సాక్ష్యంగా జీవించేటువంటి బిడ్డల గుంపులోనికి లెక్కించేవాడుగా ఉన్నాడు. 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. కనుక ఈ పరిస్థితులు మనకు కలిగినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా మనం అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. ఆ కోరాహు కుమారులు ఏ విధంగా ప్రార్థించున్నారో, నీ కృపను బట్టి మరలా మమ్మల్ని జీవప్రాప్తులుగా చేయము, మా సహాయమునకు త్వరగా రమ్ము. కనుక సద్భక్తితో ఉద్దేశించినటువంటి ప్రతి విశ్వాసి యథార్థమైన హృదయంతో ప్రభువు కొరకు మాత్రమే జీవించాలని కోరుతున్నటువంటి ప్రతి నమ్మదగిన విశ్వాసి వాళ్ళ జీవితాలలో కలిగేటువంటి ప్రతి దినదిన జీవితంలో మరణం యొక్క అనుభవాన్ని కొనిపోతున్న సమయంలో ఆయన మనలను ప్రేమించున్నాడు కనుక ఆయన యొక్క శక్తి ద్వారా ఆత్మ మనలో పనిచేయటకు ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించి ఆయన జీవాన్ని ప్రకటించగలిగే విధంగా చేసినటువంటి మన జీవితాల ద్వారా మనము అధికమైనటువంటి విజయాన్ని పొందగలుగుతున్నాం.
అపవాదిని ఓడించి మనం యథార్థంగా దేవుని యొక్క జీవాన్ని మన యొక్క ఈ మత్స్య శరీరాల్లో ఆయన కృప ద్వారా ప్రకటించగలిగినటువంటి జీవితాలే ఆయనతో పాటుగా ఆయన వచ్చినప్పుడు మహిమలో ప్రవేశించి ఆయనతో పాటుగా 1000 సంవత్సరాల పరిపాలనలో రాజ్యం చేసేటువంటి బిడ్డలు వాళ్ళ గుంపులోనికి మనం చేర్చబడతాం. అది ఇటువంటి వారిని గురించి మన ప్రకటన గ్రంథంలో కూడా ఒక చోట చెప్పబడింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయానికి మునుపు మన ప్రభు ఈ మధ్యాకాశానికి వచ్చి జయించినటువంటి విశ్వాసులను తీసుకుని వెళ్ళబోయే మునుపు జరిగేటువంటి కొన్ని సంఘటనల్లో 13వ అధ్యాయం 15వ వచనం నుంచి, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము. అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. కనుక ఈ అపవాది ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ముద్రను వేయించుకోవాలనేటువంటిది ఒక విషయం నిర్ణయించబడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ముద్ర లేకుండా జీవించడం అనేటువంటిది చాలా కష్టతరంగా చేయబడుతుంది. మరి పౌలు చెప్తున్నట్లుగా ఉపద్రవమైన, కరువైన, శ్రమ అయినా, దుఃఖమైన, వస్త్రహీనత అయినా అని చెప్తున్నాడు. ఈ ముద్ర వేయించుకోకుండా ఉన్నటువంటి విశ్వాసులు అటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఈ 9వ వచనం నుంచి, మరియు వేరొక దూత అనగా 3వ దూత వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని బంధకముల చేత వాడు బాధించబడును. ఎవరెవరైతే ఆ ముద్ర వేయించుకొని అపవాది ఎదుట క్రూర ముఖం ఎదుట చేతులు చాపి అతనిని నమస్కారం చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారని చెప్తున్నాడు. దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మద్యమును వాడు త్రాగును, అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. అటువంటి సందర్భంలో 11వ వచనం, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడదు. అంటే ఆ ముద్ర వేయించుకునే సమయంలో ఇంకను అనేక మంది విశ్వాసులు భూమి మీద నివసించున్నటువంటి వారుగాను, అదే సమయంలో విశ్వాసులు ఇటువంటి సందర్భంలో పరీక్షించబడేవారుగాను వారి యొక్క విశ్వాసము ఓర్పు ఆ సమయంలో కనబడి ఆ ముద్ర వేయించుకోకుండా జీవించటానికి చేసే ప్రయత్నంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించేవాడుగాను ఉంటాడు. కానీ ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆయన మనకు తప్పకుండా విడుదల కలుగు చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి మనము జయించుటకు మన లోకమును జయించగలిగినటువంటి విశ్వాసం మనలో పనిచేస్తుండగా, అంటే మన అంతరంగంలో కూడా మన చేతులు ఎప్పుడు ఆయన వైపు చాపకుండా యథార్థంగా జీవించి సద్భక్తితో ఉండి మరి సంపూర్ణ హృదయంతో ఆయన పక్షంగా నిలబడినటువంటి విశ్వాసుల గుంపులు మాత్రమే వాళ్ళ యొక్క ఓర్పు విశ్వాసము అప్పుడు పరీక్షించబడి ఆ పరీక్షకు నిలిచినట్లయితే వాళ్ళు దేవుని ప్రేమించేవారుగా లెక్కించబడి ఆయన కుమారునితో మహిమలో పాలు పొందేవారుగా చేయబడతారు. ఈ కోరాహు కుమారుల యొక్క
వాళ్ళకు కలిగినటువంటి పాత నిబంధనలో కలిగిన పరిస్థితులు కూడా దాదాపుగా అటువంటివే. కానీ వారు ఎంతో దుఃఖాన్ని, శ్రమను అనుభవించుతున్నటువంటి విధంగా వాళ్ళ యొక్క రాసిన కీర్తనలో కనబడుతుంది. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే నూతన నిబంధనలో శ్రమల యందును మనం సంతోషించదాం. ఎందుకని? ఆ శ్రమలు తేలికగాను సులువుగా ఉంటాయని కాదు అర్థం. ఆ శ్రమల తర్వాత జరగబోయేటువంటి విషయం ఏంటంటే ఆయన కుమారునితో సారూప్యములో పాలువారమున్నట్లుగాను ఆయనతో పాటుగా మహిమలో మనం నిలబడి రాబోతున్నటువంటి మహిమలో ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేసేటువంటి వారి గుంపులోనూ ఉండుటకు పనికొచ్చే విధంగా దేవుడు మనం చేసేవాడు ఉన్నాడు కానీ అర్థం. దాన్ని బట్టి మనం దానిలో కూడా ఆనందించగలిగేటువంటి బిడ్డలంగా చేపడతాం. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించి దేవుడు తన యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలను అనగా ఆయనను ప్రేమించి మరి నడిపించేటువంటి బిడ్డల విషయాలలో ఎటువంటి పరిస్థితులు కలుగు చేసినప్పటికీ మనం స్థిరంగా మరి కోరాహు కుమారులు చెప్పినట్లుగా మరి పౌలు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథంలో రాయబడిన పరిశుద్ధుల గుంపులో ఉన్నట్లుగా మనము మన జీవితాలు ప్రభువు సమర్పణతో జీవించటకు మనందరికీ ప్రభు కృప చూపించడం గాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, అనేక మంది భక్తుల జీవితాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఈ మంటి నాశనకరమైన మరి పనికి రాకుండా అటు ఇటు ఊగిసలాడే ఈ జీవితాలలో ఎంతో మరలా మీ యొక్క పునరుద్ధాన శక్తిని, బలాన్ని కుమ్మరించడానికి మరింతగా మాతో హెచ్చరిస్తూ మాట్లాడుతున్న దేవానికి స్తుతి వందనాలు. మేము మిమ్మల్ని ప్రేమించే విషయంలో మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించున్నారో అటువంటి ప్రేమ అనగా సమస్తము కంటే ఉన్నతంగా మిమ్మల్ని ప్రేమించగలిగటకు మా హృదయాలలో అటువంటి చైతన్యవంతమైన మరి సమర్పణ భావాన్ని మరి అంకిత హృదయాన్ని మీరు మాకు కలుగజేసి మీకు సమీపంగా ఇష్టకరంగా జీవించగలిగటకు మా యొక్క హృదయాలను మీరు సిద్ధపరచండి. ఈ వాక్యం యొక్క వెలుగులో మేమందరం కూడా జీవించగలుగుటకు సహాయపడండి. మేము ఆ విధంగా తేలికగా తీసుకుని క్రైస్తవ జీవితాన్ని మాకు ఇష్టకరంగా మార్చుకుని కనుక జీవించినట్లయితే పరిశుద్ధుల యొక్క విశ్వాసము, ఓర్పు మరి ఒక సమయమున పరీక్షించబడుతుంది. ఆ పరీక్షలో కనుక మేము నిలబడకపోయినట్లయితే మేము మిమ్మల్ని ప్రేమించిన వారంగా లెక్కించబడలేము. అలా గనక కాకపోతే మీరు మా పక్షము నుండి మమ్మల్ని స్థిరపరిచేవారుగా మేము చూడలేము. కనుక మీ దయను మా పక్షంగా కనపరిచి మా హృదయములలో, మా ఆలోచనలో సైతము ఎవరి ఎదుట మేము చేతులు చాపకుండా మిమ్మల్ని మాత్రమే మీ సాక్ష్యం కొరకు, మీ జీవాన్ని ప్రకటించడం కొరకు మా జీవితాలను ఫణంగా పెట్టి జీవించడం అనేది మాకు నేర్పండి. ఈ వాక్యం యొక్క వెలుగులో ఉండుటకు మా జీవితాలను స్థిరపరచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.